ఫైల్, న్యూ డాక్యుమెంట్. సో ఏదైనా సైజ్ మాన్యువల్ తీసుకోండి, క్రియేట్. సో ఏదైనా న్యూ డాక్యుమెంట్ తీసుకోవడానికి. సో ప్రీవియస్ టూల్స్ అన్ని పర్ఫెక్ట్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎంతవరకు? సో లేవు కదా? ఆ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఎలా యూజ్ చేయాలి అని పర్ఫెక్ట్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ బ్రష్ టూల్. సో ఇది ఏదైనా డ్రా చేయడానికి మనం స్పెసిఫిక్ గా యూజ్ చేస్తాం. ఒక న్యూ లేయర్ తీసుకోండి. సో ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ తో మనం ఇలా డ్రా చేయొచ్చు. బ్రష్ టూల్. సో ఇది సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, షార్ట్ కట్ కీ రైట్ బ్రాకెట్. సో లేదంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఇలా డ్రా చేయొచ్చు. సో అగైన్ క్లోజ్ చేయండి, న్యూ లేయర్. సో మీరు ఇందులో హార్డ్నెస్ ఇప్పుడు 100% హార్డ్నెస్ ఉంటే సో కార్నర్స్ ఇలా షార్ప్. సో హార్డ్నెస్ తగ్గించేశారనుకోండి 10%. ఫెదర్ ఎలా అప్లై చేస్తామో బార్డర్స్ సో ఇది హార్డ్నెస్ సంబంధించి. హార్డ్నెస్ ఇంక్రీజ్ 100% ఉంటే షార్ప్. సో 10% ఉంది అనుకోండి, సో బార్డర్ రేడియస్ ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసినా కూడా స్పెసిఫిక్ గా డబ్ల్యూ షార్ట్ కట్ కి మ్యాజిక్ సి చూడండి ఇక్కడ వరకు మనకి. సో మనకి ఇక్కడ పిక్సెల్స్ ఇంకా ఉన్నాయి అని అర్థం. సో నార్మల్ గా ఇక్కడ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ అటాచ్ అయింది, మనకి విజిబుల్ ప్రాపర్ గా విజిబుల్ అవ్వలేదు ఇక్కడ అటాచ్ అయినట్టు, బట్ ఇక్కడ పిక్సెల్స్ ఉన్నాయి. ఇలా బ్రష్ టూల్ మీద వర్క్ చేస్తాం. సో ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇందులో మల్టిపుల్ బ్రష్ టూల్స్ ఉంటాయి ఇక్కడ. సో క్లిక్ చేసిన వెంటనే సో బాటమ్ బ్రష్ టూల్ బి షార్ట్ కట్ కి. సో ఇలా క్లిక్ చేస్తే మల్టిపుల్ సో చూడండి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బ్రష్ టూల్స్ ఉంటాయి. అగైన్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా స్పెసిఫిక్ గా బ్రష్ టూల్ యూజ్ చేసి మనం డ్రా చేసుకుంటాం. చూడండి ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రష్ టూల్స్ ఉంటాయి. సో అగైన్ న్యూ లేయర్, క్లోజ్, సైజ్ ఇంక్రీజ్. సో అగైన్ ఇంక్రీజ్ సైజ్. సో ఇలా మనం బ్రష్ టూల్ యూజ్ చేసి సో వర్డ్స్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు. న్యూ లేయర్. సో ఇందులో ప్రాపర్టీస్ లైక్ ఒపాసిటీ. సో నార్మల్ గా ఇది 100% ఒపాసిటీ ఉన్నప్పుడు ఇలా ఫుల్ఫిల్ అవుతుంది కలర్. సో ఒపాసిటీ డిక్రీజ్ చేయండి ఇక్కడ 10% కి 20%, 27% చూడండి. లైట్ కలర్. సో లైట్ కలర్ మాత్రమే కాదు, ఫైల్ ఓపెన్, ఏదైనా ఒక ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇమేజెస్, మూవీ, సో ఏదైనా ఒక పోస్టర్ ఓపెన్ చేయండి. సో ఇందులో ఒపాసిటీ 100% ఉన్నప్పుడు ఫేస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్ గా విజిబుల్ అవ్వదు. ఒపాసిటీ 100% ఉన్నప్పుడు ఒరిజినల్ అనమాట, ఇది బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వదు. అదే కంట్రోల్ జెడ్, ఒపాసిటీ 10% ఇవ్వండి, 20% ఇస్తే బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవుతుంది. ఒపాసిటీ అనమాట, లేయర్ ఒపాసిటీ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ ఒపాసిటీ బేస్ చేసుకుని ఉంటుంది. సో మీరు 100% ఇచ్చారు, ఒక న్యూ లేయర్ తీసుకొని 100%. సో ఇలా ఇస్తుంది, బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వదు 100%. సో మీరు ఒపాసిటీ 10% కి డిక్రీజ్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ట్రాన్స్ఫర్, కంట్రోల్ జెడ్, డిక్రీజ్ ద ఒపాసిటీ. సో బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఒపాసిటీని యూజ్ చేస్తాం. సో ఒపాసిటీ అనేది బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వడానికి. మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు సో పైన ఉన్న లేయర్ ఒపాసిటీ డిక్రీజ్ చేసామనుకోండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ లో ఉన్న ఆబ్జెక్ట్ మనకు విజిబుల్ అవుతుంది. సో అలాంటి స్పెసిఫికేషన్ లో మనం ఈ బ్రష్ టూల్ యూజ్ చేసి
ఒపాసిటీ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తాం. సో అది ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ ఎంత వరకు విజిబుల్ అవ్వాలి అన్న దాన్ని బేస్ చేసుకుని మనం ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాం. ఓకే, ఏదైనా బటన్ కానీ టెక్స్ట్ కానీ లేకపోతే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ విజిబుల్ అవ్వాలనుకోండి, అలాంటి టైంలో ఈ ఒపాసిటీ అప్లై చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లో. సో ఇక్కడ ఫ్లో 55% ఉంది, 100% చేయండి. సో అంటే ఇక్కడ ఒపాసిటీ 100%. సో ఫ్లో 100% ఉంది. సో నేను ఇక న్యూ లేయర్ తీసుకొని ఇలా డ్రా చేశాను. యాజ్ దిస్ గా ఫుల్ఫిల్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వదు. అండ్ దెన్ ఫ్లో అగైన్ డిక్రీజ్ టు 24%. ఫ్లో డిక్రీజ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో బట్ ఒపాసిటీ డిక్రీజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఫ్లో అండ్ ఒపాసిటీ. క్లోజ్ చేసి, సో ఇక్కడ న్యూ లేయర్ ఇక్కడికి వచ్చేసేయండి. ఒపాసిటీ 100%, ఫ్లో 100%, న్యూ లేయర్. హలో, అయిపోయింది. సో ఇలా మనం బ్రష్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ ఒపాసిటీ ఎలా యూజ్ చేయాలి, ఫ్లో ఎలా యూజ్ చేస్తాం, డిఫరెన్స్ ఐడియా ఉంది కదా. సో అంతేకాకుండా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సిమెట్రీ ఆఫ్ వర్టికల్ లో డ్రా చేయాలనుకోండి, ఒక బ్రష్ యూజ్ చేసి సేమ్. సో ఇలా స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసి బ్రష్ టూల్, సో సైజ్ డిక్రీజ్ చేయండి ఇక్కడ, రైట్. సో సేమ్. సో ఇలా మనం మల్టిపుల్ డిజైన్స్ ఇక్కడ ఇక్కడ డ్రా చేస్తాను ఆటోమేటిక్ గా. ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. మీరు కలర్ చేంజ్ చేయాలంటే ఇలా కలర్ చేంజ్ చేసి అగైన్ ఇక్కడ ప్యాటర్న్ ఉంది కదా, హారిజాంటల్ లేకపోతే డ్యూయల్ యాక్సిస్. సో అగైన్ బ్రష్ టూల్. సో ఇలా మనం బ్రష్ టూల్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వేవ్ స్టైల్. సో అగైన్ సో ఇలా డిజైన్ చేసి మనం సెలెక్ట్ డిఫరెంట్ వన్, స్పైరల్, అగైన్ బ్రష్ టూల్. సో షేప్ ఇది నచ్చలేదు అనుకోండి, నార్మల్ బ్రష్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాపర్ గా మనకు కావాల్సిన బ్రష్ టూల్ ఇక్కడ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేయొచ్చు. అగైన్ సేమ్ న్యూ. సో ఇక్కడ డ్రా చేయండి సేమ్. సో ఇలా మనం బ్రష్ టూల్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు సేమ్.
సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో అగైన్ న్యూ లేయర్, ప్యారల్ లైన్స్, బ్రష్ టూల్, బ్యాక్గ్రౌండ్. సో ఇలా మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు బై యూజింగ్ బ్రష్ టూల్. రేడియల్ అనుకోండి, ఇక్కడ నంబర్స్ 15. ఓకే, అంత నెంబర్ సరిపోదు. ఓకే, 12 మాక్సిమం. ఓకే, సో అగైన్ బ్రష్ టూల్, కలర్ చేంజ్ చేయండి, బ్లూ. ఓకే, సో అండ్ దెన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేసుకోవచ్చు. సో అగైన్ కలర్ చేంజ్, గ్రీన్, కలర్ చేంజ్, రెడ్, ఇలా ఇలా మనం బ్రష్ టూల్ యూజ్ చేసి మన క్రియేటివిటీ లెవెల్ దాన్ని బేస్ చేసుకొని ఇలా ఎన్ని డిజైన్స్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే, బ్రష్ చేంజ్ ద కలర్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో డిజైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బ్రష్ టూల్ అన్నమాట. సో ఇలా మనం బ్రష్ టూల్ యూజ్ చేసి డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు. అంటే సేమ్ లైక్ పెన్సిల్ టూల్ కూడా సేమ్, బట్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. సో బ్రష్ సైజ్ ఇలా ఉందనుకో, పెన్సిల్ టూల్ ఎలా ఉంటుంది, లైన్ లాగా. సో నేను ఆల్రెడీ ఈ స్టైల్ సెలెక్ట్ చేశా కాబట్టి అలానే తీసుకుంది. సో ఇలా సో ఇలా మనం డిజైన్స్ డ్రా చేసుకోవచ్చు, రైట్. సేమ్ లాగా ఈ బ్రష్ ని మళ్ళీ మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి, నార్మల్ బ్రష్ లాగా వర్క్ అవుతుంది. సో స్టైల్ చేయండి, లైక్ సర్కిల్. అగైన్ సో ఇలా డైరెక్ట్ గా మనం వర్క్ చేసుకోవచ్చు. సో బోత్ ఆర్ సేమ్, మనకి ఏంటంటే సైజ్ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో క్లిక్ ఆన్ బ్రష్, ఇలాగా ఇలా బ్రష్ టూల్ మీద వర్క్ చేసి ప్రాపర్టీస్ సేమ్, మిగతావన్నీ ఒపాసిటీ లైక్ ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఓకే, సో నార్మల్ బ్రష్ టూల్ అయినా పెన్సిల్ టూల్ అయినా బోత్ ఆర్ సేమ్. కలర్ రీప్లేస్మెంట్ టూల్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్. సో ఏదైనా స్పెసిఫిక్ కలర్ అనుకోండి, ఏదైనా ఒక స్పెసిఫిక్ కలర్ ఉంది, లైక్ క్యాన్సల్, ఫైల్, ఓపెన్, ఇమేజెస్. సో ఇలా ఒక ఇమేజ్ తీసుకున్నా, ఇమేజ్ లో సింగిల్ కలర్, ఇక్కడ ఒక కలర్ మాత్రమే ఉంది. సో ఆ కలర్ ని, స్పెసిఫిక్ కలర్ ని రీప్లేస్ చేయాలనుకోండి, సో డైరెక్ట్ గా ఇలా రెడ్ ఉంది లేకపోతే బ్లూ, సో కలర్ రీప్లేస్ అయిపోయింది ఆటోమేటిక్ గా. సో మీరు ఎక్కడైనా బ్లాక్ అండ్ వైట్ లోకి వచ్చేసి అనుకోండి, అది వర్క్ అవ్వదు. సో సింగిల్ కలర్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. సో ఆ కలర్ ఉండాలి కంపల్సరీ. ఫైల్, ఓపెన్. సో ఏదైనా కలర్ ఉన్న ఇమేజ్ తీసుకోండి, అనిమల్స్. సో సో ఇందులో ఈ రెడ్ అనుకో, రెడ్ ని మనం బ్లూ చేయాలి. సో సో కలర్ చేంజ్ అవుతుందా? యా, చేంజ్ అవుతుంది. మల్టిపుల్ కలర్స్, బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తే గ్రీన్ ఉంది కదా, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో బ్లాక్ అండ్ వైట్ మీద వర్క్ అవ్వదు. సో మిగతా ఏ కలర్ అయినా చేంజ్ అవుతుంది. సో కలర్ రీప్లేస్, ఆల్రెడీ ఉన్న కలర్ ని రీప్లేస్ చేయడం ఈ కలర్ తో. హ్యాపీగా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. చిన్నగా. సో మీరు ఇక్కడ కూడా కలర్ ఉన్న చోట మాత్రం ఈజీగా, సో లైట్ కలర్ ఉంటే వర్క్. సో పోస్టర్స్ డిజైనింగ్ ఇలానే ఉంటది కదా. సో ఇలా ఒక కలర్ ని రీప్లేస్ చేయొచ్చు మనం.
రైట్, ఇట్ ఈస్ కాల్డ్ కలర్ రీప్లేస్మెంట్ టూల్. సో ఏదైనా కలర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్యూ, లైక్ సాచురేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్, కలర్, ల్యూమిసిటీ, సో కంటిన్యూసీ. సో దిస్ ఇస్ వెరీ ఇన్ డీటెయిల్, బట్ ఫస్ట్ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇది అర్థమవుతుంది ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది. ఓకే, సో అంటే ద నెక్స్ట్ వన్ ఈస్ మిక్చర్ బ్రష్ టూల్. సో స్పెసిఫిక్ గా ఏదైనా సెలెక్ట్ చేసిన పార్ట్ మాత్రం మనం బ్రష్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసి మిక్చర్ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసిన వెంటనే, సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. ఆల్ట్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా వచ్చిందా, యా, క్లిక్ చేసి ఆ తర్వాత సేమ్ మనం ఎక్కడైతే ఆల్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేసామో ఆ స్పెసిఫిక్ ఏరియానే మనకు ఒక బ్రష్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రెస్ చేసిన సేమ్ అది, ఇది బ్రష్ కావాలనుకోండి, ఆల్ట్ ప్రెస్ చేసి, సో ఆల్ట్, సో న్యూ లేయర్ తీసుకోండి. వర్క్ అవుతుంది లేకపోతే ఇక్కడ రండి, ఫైల్, న్యూ లేయర్, క్రియేట్, బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మన కాపీ చూడండి, ఆల్రెడీ బ్రష్ చేసిన తర్వాత, సో వెరీ స్లో, స్మూత్, ఇక్కడ వర్క్ అవుతుంది. ఆ బ్రష్ తీసుకుంది ఆల్రెడీ చూడండి, యా. సో ఇంతగా కాకపోతే ఇక్కడికి వెళ్ళేసి స్టార్, ఇక్కడ ఆల్రెడీ తీసారు కదా స్టార్. సో ఈ స్టార్ ని కాపీ చేసుకోండి, కాపీ, ఫోటోషాప్, కంట్రోల్ వి, కంట్రోల్ మైనస్, కంట్రోల్ టి, సైజ్ తగ్గిస్తున్నా, ఇది మీకు తర్వాత చెప్తాను, 30, డబ్ల్యూ, మ్యాజిక్ పాయింట్ టూల్, కంట్రోల్ డి, డబ్ల్యూ, చూస్తున్నారా చేంజ్ అవుతుంది. మ్యాజిక్ పాయింట్ టూల్ సెలెక్ట్ చేశారు, డబ్ల్యూ షార్ట్ కట్ కి, డిలీట్, కంట్రోల్ డి. సో ఇలా ఇమేజ్ ని ఎడిట్ చేశాను మ్యాజిక్ పాయింట్ టూల్ యూజ్ చేసి. కన్ఫ్యూజన్ ఉందా ఏమన్నా? సో ఎలా ఎడిట్ చేశాను అర్థం కాలేదు. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, అగైన్ కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, సో కంట్రోల్ జెడ్. సో సైజ్ తగ్గించింది అర్థం కాలేదా? సైజ్ తగ్గించింది ఓకే, నేను తర్వాత సైజ్ ఎలా తగ్గించాలో నేను చెప్తాను. సో ఇక్కడ వరకు డబ్ల్యూ క్లిక్ చేశారు. డబ్ల్యూ అంటే ఏంటి? షార్ట్ కట్ కి డబ్ల్యూ ఫర్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ బ్యాండ్ టూల్. సో నేను ఏం చేశాను, మ్యాజిక్ బ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసి ఇలా బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, రైట్, డిలీట్, కంట్రోల్ డిఎన్ అన్ సెలక్షన్. సో ఇంకా ఉంది అగైన్ డబ్ల్యూ, సో మ్యాజిక్ బ్యాండ్ టూల్, సెలక్షన్, డిలీట్. సింగిల్ కలర్ ని మనం డిలీట్ చేయాలి, సెలెక్ట్ చేయాలంటే మ్యాజిక్ బ్యాండ్ టూల్ ఈజ్ గుడ్, రైట్. సో ఇలా మనం నేను సెలెక్ట్ చేసుకొని అగైన్ ఇంకా డిక్రీజ్ చేయండి సైజ్ ని, సో 30%. సో ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ బ్రష్ టూల్, ఇందులో మిక్సర్ బ్రష్ టూల్ యూజ్ చేసి నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, లెఫ్ట్ రైట్ బ్రాకెట్. సో ఆల్ట్ ప్రెస్ చేసి, ఆల్ట్ ప్రెస్ చేశాను, క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ అయింది. సో నేను పేస్ట్ చేశాను అనుకోండి, సేవ్ అయిందా? సో అలా కాకుండా ఈ బ్రష్ లాగా నేను యూజ్ చేయాలనుకోండి, ఇలా. సో మీరు ఇప్పుడు సైజ్ తగ్గించి కంట్రోల్ జెడ్, రైట్, ఇప్పుడు సైజ్ తగ్గించేసేది, దీన్ని సైజ్ తగ్గించేసి సేమ్ ఒక బ్రష్ లాగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. అర్థమైందా? మిక్చర్ బ్రష్ టూల్ అంటే ఏంటి? నాకు స్పెసిఫిక్ షేప్ ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని బ్రష్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేశారు అనుకోండి, సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక బ్రష్ తయారు చేసి, సో ఇక్కడ విజిబుల్ అవుతుంది, దాన్ని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లోడ్, వెట్ ఎంత ఉండాలి కూడా మనం అగైన్ ఫ్లో, సో ఆల్ ఆర్ సేమ్. ఇలా మాన్యువల్ గా మనం వర్క్ చేసుకోవచ్చు ఇందులో. సో వీటి మీద ప్రాక్టీస్ చేయండి మీకు. సో అదే ఇందులో మనకు కలర్ రీప్లేస్మెంట్ టూల్లో, సో హ్యూ, సాచురేషన్, కలర్ ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూస్ అంటే ఫైల్, ఓకే, ఓపెన్. సో ఇది ప్రాక్టీస్ చేయండి. టెక్స్చర్ అనుకోండి, ఓన్లీ టెక్స్చర్ స్కేలింగ్, ఇంక్రీజ్, డిక్రీజ్, బ్రైట్నెస్. సో అలా మళ్ళీ ఇలా బటన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేసి మీకు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో బ్రష్ టూల్ ఇలా సో మల్టిపుల్ మీకు స్కేల్ ఇంక్రీజ్ చేయడం వల్ల సో బ్రష్ టూల్ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్ కాంట్రాస్ట్.
సో ఈ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతే చూడండి. సో ఎంత డిఫరెన్స్ ఆటోమేటిక్ గా సైజ్ కూడా చాలా ఇంక్రీజ్ చేస్తాం మనం. ఓకే, సో ఇలా యూజ్ చేయాలి అంతే. సో బ్యాక్గ్రౌండ్ మీద సేవ్ అయిపోయింది. వేరే లేయర్ తీసుకుంటే ఇలా అంతే. న్యూ లేయర్స్. సో ఇలా టూల్స్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ కలర్ బర్న్, మల్టిపుల్ షేప్స్ ఉంటాయి ఇందులో మనకు కావాల్సిన విధంగా. సో మీరు వాటిని సేవ్ కూడా చేసుకోవచ్చు. నేను డిఫరెంట్ కలర్ మిక్సర్ టూల్ యూజ్ చేసి డిఫరెంట్ బ్రష్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ బ్రష్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ మీద ఎలా వర్క్ చేయాలి ఇది ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఈ 3-4 టూల్స్ మీద వర్క్ చేయండి. 4 టూల్స్ మీద వర్క్ చేయండి. బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్, మిక్సర్ టూల్. సో ఈ కలర్ రీప్లేస్మెంట్ టూల్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా. సో స్పెసిఫిక్ సింగిల్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే అందులో ఇక్కడ లైక్ హ్యూ, సాచురేషన్ కలర్ అనేది మన కలర్ థియరీ చేంజ్ చేసినప్పుడు ఇమేజెస్ లో సో ఇంకా ఏంటి అనేది తెలుస్తుంది. సాచురేషన్ అంటే ఏంటి, కలర్ ఏంటి, ల్యూమినిసిటీ అంటే ఏంటి, లైక్ టోలరెన్స్ అంటే ఏంటి అనేది మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఓకేనా. సో యాంటీ అలియన్స్ అంటే నథింగ్ బట్ లైక్ షార్ప్నెస్, సైజ్ డిక్రీజ్ చేసి షార్ప్నెస్ నార్మల్ బ్రష్ యూజ్ చేసినప్పుడు యాంటీ అలియన్స్. సో మిక్చర్ బ్రష్ లో స్మూత్, న్యూ లేయర్, స్మూత్ బార్డర్ స్మూత్ రావాలంటే యాంటీ అలియస్ క్లిక్ చేయాలంటే. సో బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. స్పెసిఫిక్ ఎలిమెంట్ మీరు ఎక్కడ యూజ్ చేయాలన్నా ఇక్కడ ఇక్కడ ఇది ఒకటి స్పెసిఫిక్ బ్రష్ గా కన్వర్ట్ చేయాలనుకోండి. మీకు వచ్చేసి డైరెక్ట్ గా మిక్చర్ బ్రష్ టూల్ ఆల్ట్ ప్రెస్ చేసి సెలక్షన్. ఓకే, న్యూ లేయర్, బ్రష్ టూల్, న్యూ లేయర్, మిక్చర్ టూల్ సెలెక్ట్ చేసి ఎనీ లైక్ ఎనీ రో ఈ స్పెడ్స్ అనుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేసి డైరెక్ట్ గా లైక్ ఫేస్, ఆల్ట్ సెలక్షన్. సో అదే రిపీటెడ్ గా మనకు కాపీ అవుతుంది. ఇప్పుడు అవ్వట్లేదా? ఇక్కడ కష్టం. సో బ్యాక్గ్రౌండ్ లో విజిబుల్ అవుతుంది. మన డార్క్నెస్ ఉండడం వల్ల అది విజిబుల్ అవ్వడం లేదు. ఇక్కడ చూడండి. సేమ్ ఇక్కడ ఐ అనుకోండి, కంట్రోల్ ప్లస్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి డైరెక్ట్ గా క్లిక్ చేయండి. డైరెక్ట్ అంతే. క్లోజ్, సేమ్ ప్రాపర్టీ. సో మనకి ఎప్పుడైతే లోడ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇక్కడ విజిబుల్ చూపిస్తుంది మనకి అయింది లేదు. వచ్చేసేయండి, ఆల్ట్ క్లిక్. సో అదే అవ్వలేదు, ఇది సింగిల్ కలర్. సో ఇక్కడికి రండి, డిఫరెంట్ షేప్ ఆర్ డిఫరెంట్ ఇమేజ్, కాపీ దిస్ వన్, పేస్ట్, కంట్రోల్ టీ, సైజ్ తగ్గించేసేయండి. అగైన్ మూవ్ చేసి ఇంకా సైజ్ తగ్గించేసి కంట్రోల్ టీ 3%. ఓకే, సో డబ్ల్యూ డిలీట్, సో కంట్రోల్ డి. సో అగైన్ మిక్చర్ బ్రష్ టు సో సైజ్ ఇంక్రీజ్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి డైరెక్ట్ గా. సో ఆల్ట్ ప్రెస్ అవ్వట్లేదు, లేకపోతే ఇప్పుడు ఆటోమేటిక్ గా రావాలి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది కదా సేమ్ లైక్. అంటే అదే వ్యూ బ్యాక్ ఎండ్ వస్తుందా? లేదు, ఇది కాపీ అవుతుంది. సో ఇమేజ్ మొత్తం కాపీ అవ్వాలి. కాపీ ఒక బ్రష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని బ్రష్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఎందుకు ఇక్కడ నాకు ప్రాబ్లమ్, లేకపోతే ఎందుకు ఇప్పుడు అవ్వట్లేదు? సో ఇలా కంపల్సరీ ఇమేజ్ కాపీ అవుతారు. సో మనం ఇక్కడ ఇక్కడ ఇలా డ్రా చేసాం కదా. సో ఇలా ప్రతిదీ మనం ఓన్ గా మనం ఒక బ్రష్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ బ్రష్ బ్యాక్ ఎండ్ ఇప్పుడు వచ్చింది. ఎస్, సో ఇక్కడ మనం అన్సెలెక్ట్ చేసాము, అందుకు అది వర్క్ అవ్వలేదు. సేమ్ ఇప్పుడు కాపీ అయింది కాబట్టి సైజ్ తగ్గించేసి క్లోజ్ చేసేయండి. న్యూ లేయర్, బ్రష్ సైజ్ తగ్గించేసి మనం కాపీ చేసుకోవచ్చు. ఇలా బ్రష్ ని తయారు చేసుకోవచ్చు మాన్యువల్ గా మనం. ఇలా ఏ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ పార్ట్ ని ఇలా ఒక ఫేస్ అనుకోండి, ప్రభాస్ ఫేస్ ని వచ్చేసి మనం ఆల్ట్ ప్రెస్ చేసి సేమ్ లేయర్ సెలెక్ట్ చేయలేదు అప్పుడు. సో ఆ లేయర్ స్పెసిఫిక్ లేయర్ లో ఉండాలి. సో ఆల్ట్ ప్రెస్ చేసి సెలెక్షన్. సో ఇక్కడికి వచ్చేసి అగైన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. సేమ్ ఇక్కడికి వచ్చేసి సేమ్ దాన్ని ఒక బ్రష్ లాగా యూజ్ చేయొచ్చు.
సో ఇలా స్పెసిఫిక్ బ్రష్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు మాన్యువల్ గా ఏ డిజైన్ అయినా. సో ఇక్కడైనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలన్నమాట, ఆల్ట్ ప్రెస్ చేసి క్లిక్, మళ్ళీ అదే రిపీటెడ్ గా ఇలా వస్తుంది. సైజ్ తగ్గించేయచ్చు, ఇంక్రీజ్ డిక్రీజ్ డిక్రీజ్. ఇలా మాన్యువల్ గా ఎనీ స్పెసిఫిక్ ఏరియా ఇక్కడ చూడండి, ఇక్కడ అగైన్ ఆల్ట్. సో సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఆల్ట్ ప్రెస్ చేసి. సో డైరెక్ట్ గా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ ఒక న్యూ లేయర్ తీసుకోండి, చిన్న సేమ్. సో ఇలా మన సైజ్ తగ్గి డిక్రీజ్ చేస్తే ఇలా ఒక బ్రష్ ని క్రియేట్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. ఇంకా బ్యాక్ అండ్ వ్యూ కింద వస్తుంది. బ్యాక్ అండ్ వ్యూ కింద వస్తుంది. బ్యాక్ అండ్ వ్యూ చేసుకోవచ్చు. మనం ఏదైనా ప్యాటర్న్ చేసి స్కెచ్ చేయాలి, పెయింట్ చేయాలనుకోండి, టెక్స్చర్ పెయింట్స్ పెయింట్ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్ గా పెయింట్ డ్రా చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకొని పెయింట్స్ డ్రా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్యాటర్న్ లో. మల్టిపుల్ గా రిపీటెడ్ గా ఇదే రావాలనుకోండి, సో కలర్ కానీ లేకపోతే యాపిల్ మల్టిపుల్ రిపీటెడ్ గా అదే రావాలి, యాపిల్ ప్యాటర్న్, యాపిల్ స్టార్ ఏదైనా మనం ఒక ప్యాటర్న్ లాగా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇమేజెస్, సో ఇలా ఒక యాపిల్ ఉన్నది రిపీటెడ్ గా మనం యూజ్ చేయాలనుకోండి, కంట్రోల్ డి, సో డబ్ల్యూ. సో ఇక్కడ మనకు ఇది సెలెక్ట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి నేను? సో అంతా సెలెక్ట్ అయింది, బట్ ఇది సెలెక్ట్ అవ్వకూడదు. సో నాకు వైట్ ఏరియా మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. సో ఏం చేయాలి? కంట్రోల్ ఏ కాదు, సో వ్యాన్ టూల్ యూజ్ చేసి మ్యాజిక్ వ్యాన్ టూల్. సో ఇక్కడ నేను ఇక్కడ వైట్ స్పేస్ వైట్ కలర్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో టాలరెన్స్ తగ్గించేస్తే మనకు ఓన్లీ వైట్ సెలెక్ట్ చేయాలి. తగ్గిందా ఇక్కడ? తగ్గింది. సో టాలరెన్స్, సో ఫెదర్ ఇచ్చేసి ఒక 0.2 ఇచ్చారనుకోండి, 0.2. ఓకే, సో డిలీట్. సో వైట్ నెల కట్ చేసేసి సో మీరు అగైన్ మిక్సర్ బ్రష్ టూల్ యూజ్ చేసి, సో ఆల్ట్ బ్రష్ చేసి సెలెక్ట్ చేస్తారు. మీరు దీన్ని రిపీటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. న్యూ లేయర్, ఇలా యూజ్ చేసుకోవచ్చు. సైజ్ తగ్గించేసారు, సైజ్ తగ్గించేసేయచ్చు. సో పైన లీఫ్ గ్రీన్, యాపిల్ రెడ్. ఇలా మనం బ్రష్ టూల్ యూజ్ చేస్తాం. అడ్వాన్స్ లెవెల్లో మీరు ఎన్ని డిజైన్స్ ఏం చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ మీకు నార్మల్ బ్రష్ లో యూజ్ చేసినట్టు ఇలా నార్మల్ బ్రష్ లో ఇక్కడ దీని ఇదే పాటర్న్ చేంజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా ఏదైనా లైక్ స్పైరల్ సర్కిల్ కానీ రేడియల్ కానీ పై చేసి నార్మల్ బ్రష్ అగైన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ మాన్యువల్ గా మీరు వర్క్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా మీరు క్రియేటివ్ అనుకోండి, సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి డిజైన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, రైట్? ఇలా మీ క్రియేటివిటీ బేస్ చేసుకొని మీరు ఎంత డిజైన్ అయినా ఎంత డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. క్లియర్ కదా? డౌట్స్ ఉన్నాయా? సో ఈ వీడియో లింక్ షేర్ చేస్తాను. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా?